అన్నా ఏమైంది? ఈ మ్యాచ్ లో గెలుపు మాదే. మందేస్తావా? అయ్యో వద్దు నాన్న. వస్తానని చెప్పుంటే నువ్వు తమ్ముడు తినేవాడు. ఏదో మాట వసుకో మాట అంట. నువ్వు వద్దు ఉండగానే పొంగిపోతాడు ఈ నాన్న. రా, కూర్చో. పర్లేదు పర్లేదు నాన్న. కూర్చో కూర్చోయ్యా. నాకు 12 ఉంటాయ్యా. నా బాబు నాకు మీద తాగుతావని అడిగాడు. కమ్ము తాగి పడేశాం. ఇప్పుడు దగ్గరని వదలేకపోతున్నా. 16 ఏళ్ల వయసులో చేతి కత్తం నుంచి తప్పుడు పనులు చేయడానికి ఆళ్ళు కత్తులు తీస్తున్నారు. ఆ తప్పు జరగకుండా చూడటానికి మనం కత్తులు ఎదుగుతున్నాం. కానీ బయట చూసే వాళ్ళ కళ్ళకి అందరం రౌడీ ముక్కలుగానే కనపడుతుంది. ఇదంతా నాటినే విధంగా మన ఏరియాలో పడేదనుకుంటే పిల్లలందరూ మారుతారు. గుడి గట్ట చర్చి గట్ట ఏం జరగలేదు. నువ్వు ఆ బంతి తీసి ఆ పిల్లల చేతులు పెట్టగలే. మార్పు మొదలైంది. వీటిలో కత్తెరుకుని బీచ్లు తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులు అడుకుని తిరగడం మొదలెట్టారు. గొడవ పెట్టుకోవడానికి టైం లేదు. మైకులో టోర్నమెంట్ మ్యాచ్ పిల్లలందరూ తెగ పిచ్చే. ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకుల వల్ల. పిల్లలు మళ్ళీ ఆడాలి, పిల్లలు మళ్ళీ టీవీలో కనపడాలి, పిల్లలు మళ్ళీ పేరు రావాలి. పిల్లలు 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 ఇక్కడ పిల్లలు ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చిన తెలియాలి. అప్పుడే ఈ మురికి ఒక లోకం అంతా సృష్టించయ్యారు. నీ ముందుగా ఒక్కొక్కడు వెలుగుంటాయి. ఎక్కడ తప్పు జరిగి పోలీసులు మలేరియా పిల్లకాయలను పట్టుకుపోతున్నారయ్యా. అది మహారాజయ్యా. ఎప్పుడు సాధించబడింది. జీవితాలు మాట్లాడాలి. నాకు నమ్మకం ఉంది నాన్న. నీకు సొంత వీళ్ళు జనం కోసం అంటున్నావయ్యా. అందుకని ఆట పోవాలంటే ముందుకెందుకు